ఈ నెల 25న అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున కర్కాటక రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరుకుతుంది. ఈ అమావాస్య రోజున ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్తే కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. అసలు వదులుకోకండి. ఈ అమావాస్య రోజు కర్కాటక రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. అయితే మీరు ఆ అదృష్టం పొందాలంటే అమావాస్య రోజున కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. మరి కర్కాటక రాశి వారికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఏ చెట్టు దగ్గర కోట్లు ఖజానా దొరుకుతుందో, వీరు ఈ అమావాస్య రోజు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కావటం వల్ల చంద్రుని దశలు, స్థితులు వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై మరియు నిర్ణయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. చంద్రుడు బలహీనంగా ఉన్న రోజులలో వారి మానసిక స్థితి కూడా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది చంద్రుడు సూర్యునికి మరియు భూమికి మధ్య ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు సంభవించే రోజు. ఈ రోజున చంద్రుడు కనిపించడు లేదా చాలా తక్కువగా కనిపిస్తాడు. ఈ రోజున చంద్రుని శక్తి చాలా తక్కువగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు అధిపతి కాబట్టి ఈ రోజున మానసిక గందరగోళం, ఆందోళనలు మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. కొందరికి నిద్రలేమి, చిరాకు కూడా కలగవచ్చు. అమావాస్యను నకారాత్మక శక్తులకు సంబంధించిన రోజుగా కొందరు భావిస్తారు. ఈ రోజున దుష్ట శక్తులు బలంగా ఉంటాయని, అందుకే జాగ్రత్తగా ఉండాలని నమ్ముతూ ఉంటారు. ఇది పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడానికి పవిత్రమైన రోజుగా భావించినప్పటికీ చాలామంది జ్యోతిష్యులు అమావాస్య రోజున కొత్త పనులు, శుభకార్యాలు, ముఖ్యమైన ప్రారంభాలు లేదా భారీ ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం మంచిది కాదని సూచిస్తారు. ఎందుకంటే ఈ రోజున తీసుకునే నిర్ణయాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు లేదా వాటి ఫలితాలు ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. కర్కాటక రాశి వారు అమావాస్య రోజున అప్పులు చేయకూడదనే నమ్మకం తరతరాలుగా వస్తున్న జ్యోతిష్య విజ్ఞానంలో ఒక ప్రముఖ భాగం. దీనికి ప్రధాన కారణం కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు అమావాస్య నాడు బలహీనంగా ఉండటమే. ఈ బలహీనత కర్కాటక రాశి వారి మానసిక, భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. వారి సహజ సున్నితత్వాన్ని మరింత పెంచుతుంది. బలహీనమైన మనసుతో, గందరగోళమైన ఆలోచనలతో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, ముఖ్యంగా అప్పులు, తప్పులు కావచ్చునని, దీర్ఘకాలంలో నష్టాలను కలిగించవచ్చునని భావిస్తారు. అమావాస్య నాడు చంద్రుని శక్తి తక్కువగా ఉండటం వల్ల మానసిక స్పష్టత లోపం ఏర్పడి అప్పులు తీసుకోవటం వంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలలో దూరదృష్టి మరియు సరైన అంచనా కొరవడవచ్చు. ఈ రోజున కర్కాటక రాశి వారు తమ భావోద్వేగాల ప్రభావంలో ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది అప్పుల భారం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు లేదా అనవసరమైన ఆర్థిక కష్టాలకు దారితీయవచ్చు. జ్యోతిష్య పరంగా అమావాస్య రోజున చేసిన అప్పులు సులభంగా తిరిగి తీర్చడం కష్టం కావచ్చునని లేదా అవి అనుకున్న దానికంటే ఎక్కువ భారాన్ని కలిగించవచ్చునని నమ్మకం. ఇది రుణచక్రంలో చిక్కుకోవడానికి దారితీయవచ్చు. కర్కాటక రాశివారు తమ సున్నిత స్వభావం వల్ల ఆర్థిక సమస్యలను తీవ్రంగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుల విషయంలో ఏ చిన్న సమస్య ఎదురైనా అది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమావాస్య నాడు ప్రారంభించిన అప్పులు వారికి మరింత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చునని, ఇది వారి శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు. అంతేకాకుండా అమావాస్యను సాధారణంగా శుభకార్యాలకు, ముఖ్యమైన ప్రారంభాలకు అనుకూలంగా కాని రోజుగా భావిస్తారు. అప్పు తీసుకోవటం అనేది ఒక రకంగా కొత్త బాధ్యతను ప్రారంభించటం కాబట్టి ఈ రోజున చేయటం వల్ల అది విజయవంతం కాకపోవచ్చునని నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున కర్కాటక రాశి వారు చేయవలసిన ప్రధాన పరిహారాలలో ఒకటి జల సంబంధిత కార్యక్రమాలు. చంద్రుడు జలతత్వానికి అధిపతి కాబట్టి నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయటం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది శరీర శుద్ధికి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
పవిత్ర నదులలో స్నానం చేయటం సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా కొన్ని పవిత్రమైన పువ్వులను వేసి స్నానం చేయవచ్చు. ఇది చంద్రుని ప్రతికూల ప్రభావాలను తగ్గించి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేయటం చాలా ముఖ్యం. కర్కాటక రాశి వారు తమ పూర్వీకులను స్మరించుకొని వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించటం వల్ల పితృదోషాలు తొలగిపోయి కుటుంబంలో శాంతి శ్రేయస్సు కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇది వంశ పారంపర్యంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుందని నమ్మకం. ఇంట్లో పూర్వీకుల చిత్రపటాల ముందు దీపం వెలిగించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ప్రార్థన చేయొచ్చు. దాన ధర్మాలు చేయటం అమావాస్య రోజున మరొక ముఖ్యమైన పరిహారం. కర్కాటక రాశి వారు బియ్యము, గోధుమ పిండి, ఉప్పు, పంచదార, పాలు, పెరుగు వంటి వస్తువులను పేదలకు లేదా దేవాలయాలకు దానం చేయటం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ వస్తువులు చంద్రుని కారకత్వానికి సంబంధించినవి. వీటిని దానం చేయటం వల్ల చంద్రుని అనుకూలత లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని నమ్ముతూ ఉంటారు. అన్నదానం చేయటం కూడా చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. దేవాలయ సందర్శనము మరియు పూజలు చేయటం అమావాస్య రోజున మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శివునికి లేదా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయటం, చంద్రునికి సంబంధించిన స్తోత్రాలను పఠించటం వల్ల చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. శివలింగానికి జలాభిషేకం చేయటం కూడా చాలా మంచిది. ఎందుకంటే శివుడు చంద్రుని ధరించినవాడు. అలాగే చంద్రుని బీజాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కర్కాటక రాశి వారు అందరితో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తారు, కానీ దురదృష్టంలో ఉన్న వారితో స్నేహం చేయరు. కానీ ఈ రాశి వ్యక్తులు ఆ విధంగా కాదు. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు, వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించటం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్నచూపు చూడడం వీరికి అస్సలు నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ కర్కాటక రాశి వ్యక్తులు. అయితే మీ యొక్క మంచి లక్షణాల కారణంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఈ అమావాస్య రోజున ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్తే కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. చెట్టు ఏమిటి అంటే గనుక వేప చెట్టు. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లి కూడా చేస్తూ ఉంటారు కదా. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా వినియోగిస్తూ ఉంటారు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే ఈ రోజున మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి ఇక వేప చెట్టు మొదట్లో పోసి తడిసినటువంటి మట్టి ఏదైతే ఉందో దానిని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం లక్ష్మీదేవియే నమః అని మంత్రాన్ని మీరు పఠిస్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు, దరిద్రం, దోషాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధల నుండి మీరు లేదా మీకు విముక్తి కలగాలని, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి. అలాగే మీరు మహాలక్ష్మి పూజ వలన జీవితంలో కష్టాలను అధిగమించగలరు. రోజు ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కర్కాటక రాశి వారు ప్రతి ఇంట్లో నిత్యం లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కర్కాటక రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి.
అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు, అలాగే జీవితంలో శ్రేయస్సు, అదృష్టము మరియు విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా గతంలో నుంచి మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో నుంచి మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ, ఒక ఇంటి పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీకి కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే. అంటే ఎప్పుడైతే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో, కుళ్ళుతో చూస్తూ ఉంటాయో, ఇక ఈ దృష్టి కారణంగా మీ జీవితంలో అనేక రకాలైన అశుభ ఫలితాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల మీరు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ చేతుల వరకు వచ్చి చెయ్యి జారిపోతున్న సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా చూశారు. అలాగే ఈ రాశివారి జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఉన్నట్టుండి మీతో మంచిగా ఉన్న వ్యక్తులే సడన్గా మీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటో తెలియక మీరు సతమతమైపోతూ ఉన్నారు. అయితే అతి త్వరలో మీ జీవితంలో మర్చిపోలేని అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఇది వరకు మిమ్మల్ని అసహ్యించుకున్న వారే, అవమానించిన వారే తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితులను మీరు చూడబోతూ ఉన్నారు. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్త. ఎందుకంటే మీరు చాలా మానసికంగా వేదన అనుభవించారు. వారి వల్ల మీరు మానసికంగా చాలా కృంగిపోయారు. వారు చేసిన అవమానం వల్ల కలిగిన బాధ ఇప్పుడు శాంతించబోతుంది. అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడగటం, మీ సమయాన్ని అర్థించటం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. మీరు కావాలని వారికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు, కానీ వారే వచ్చి క్షమాపణ అడగటం మీకు అంతులేని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ విధంగా ఒక అద్భుతమైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. మిమ్మల్ని తగ్గించిన వారే ఇప్పుడు మీ ఎదుట తల వంచి నిలబడతారు. అదే సమయంలో మీ జీవితంలోనికి ఒక నూతన వ్యక్తి రాక కనిపిస్తుంది. అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే ఒక వ్యక్తి మాత్రం మీకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీరు పనిచేసే చోట లేదా దూర ప్రయాణాల్లో లేదా కుటుంబ పరిచయాల్లో మీ జీవితంలోనికి రావచ్చు. ఆ వ్యక్తి రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఇది మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు మీ కెరియర్కి లేదా వ్యాపారానికి గైడ్నెస్ ఇస్తూ ఉంటారు. వారి సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమస్య పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుంది. అయితే దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థికంగా మోసపోయే ప్రమాదం ఉంది.